ఇక పిసిసి చీఫ్ బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ ఎదుట చాలా సవాళ్లున్నాయి. వాటన్నిటిని ఎలా ఎదుర్కొంటారో అనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లవలసిన అవసరం ఉంది. పార్టీలో అంతర్గత విభేదాలను పక్కన పెట్టి నాయకులను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై ఉంది. దీనికి తోడు త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కొత్త పిసిసి చీఫ్ కు సవాల్గా చెప్పుకోవచ్చు. ఒకవైపు అద్భుతమైన పాలన అందిస్తున్నామని, ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని కాంగ్రెస్ చెప్తూ ఉంటే, కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఈ క్రమంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం ఆయన ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించవచ్చు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్ స్వప్న. తెలంగాణలోని ఒక్కసారిగా నూతన పిసిసి అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ని ఎన్నిక చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే ఓబీసీ సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువ ఉండటంతో ఈ మహేష్ కుమార్ గౌడ్ని ఎన్నిక చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సవాల్గా బీసీ సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధ్యక్షునిగా, పిసిసి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసింది. దీనికి సవాల్గా తీసుకుంటూ రానున్న స్థానిక సంబంధించిన ఎన్నికల్లో చూసినట్లయితే స్థానిక జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ సంబంధించినటువంటి ఎన్నికల్లోని ప్రధానంగా విజయం చేకూరాలి అంటే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలని సమన్వయం చేస్తూ పూర్తి స్థాయిలోని రెడ్డి సామాజిక వర్గం అయితే, బీసీ సామాజిక వర్గం అయితే, ఎస్సీ సామాజిక వర్గాన్ని పూర్తి సమన్వయం చేస్తూ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా మహేష్ కుమార్ గౌడ్ పనిచేస్తారనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఓవరాల్గా చూస్తే తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రధానంగా ఇప్పటి వరకు బీజేపీ పార్టీ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కొంత పట్టును సాధించినటువంటి పరిస్థితి. అదే విషయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంటు కాదు, శాసనసభ సంబంధించిన ఎన్నికలు కూడా కొంత కూటమి ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని ఈ కాంగ్రెస్ పార్టీకి బీసీ సామాజిక వర్గమే ప్రధానంగా ఉన్నట్లు కూడా చేస్తుంది. కానీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉండటంతో అందరినీ సమన్వయం చేస్తూ మహేష్ కుమార్ గౌడ్ అందరినీ సమన్వయం చేస్తూ పూర్తి స్థాయిలోని ఒక పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో పట్టును చేకూరేలా చేస్తాడనేది వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నమ్మినటువంటి విషయం. అదే విషయాన్ని చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే పూర్తిగా ఇప్పటికీ బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ ఇక ఉన్నటువంటి పట్టుతో చూసినట్లయితే తాత్కాలికంగా కొన్ని ప్రాంతాల్లో ఉంది. దాంతో పాటు సమన్వయం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది కానీ నెరవేర్చలేదు అనేది వాళ్ళు ఒక పనిగాను చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ పదే చెప్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎన్నికల సంబంధించిన హామీలను నెరవేర్చడం కొరకే పనిచేస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది, ఖచ్చితంగా వాళ్ళకి నెరవేరుస్తుందని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలోని అందరినీ సమన్వయం చేస్తూ అటు బీఆర్ఎస్ పార్టీని, ఇటు బీజేపీ పార్టీని ధీటుగాను కాంగ్రెస్ పార్టీలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం కొరకు తన వంతుగా కృషి చేస్తారనేది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధీమాతోటి అతన్ని నియమించడం కూడా జరిగింది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు 6 at 6 లో ఉన్నటువంటి అప్డేట్స్.